ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ ప్రారంభించబోయే ముందు అందరికి ఒక్కసారి హలో చెప్దాము. జడ్జెస్ గా ముందు చంద్రబోస్ గారు నమస్తే. జయప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. స్పెషల్ హాయ్ టు సునీత మ్యామ్. ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా ద మెన్ ఇన్ బ్లాక్ మా వాద్య బృందానికి ఒక్కసారి గట్టిగా. అండ్ ఈ మహాసంగ్రామంలో పోటీ పడుతున్న ఈ చిన్నారులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. సీజన్ 24లో మనం ఇవాళ ఈ ఎపిసోడ్ నుంచి 2 ఎపిసోడ్లు మనం సెలబ్రేట్ చేయబోయే ఆ మహా జ్ఞాని, ఇసై జ్ఞాని, సంగీత జ్ఞాని ఇళయరాజా గారిని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. చిన్నారులందరూ ఇళయరాజా గారి పాటలతో మేము ముందుకు రాబోతున్నారు. ఇళయరాజా గారి సెలబ్రేషన్ కాబట్టి 2 ఎపిసోడ్లు ఇళయరాజా గారి పాటలు చిన్నారులు పాడతారు. ఈ వారం 6, వచ్చే వారం మళ్ళీ 6 ఇళయరాజా గారి పాటలతోనే మేము ముందుకు రాబోతున్నారు. ఇన్ని వారాలు ఈ మహాసంగ్రామంలో ఎలిమినేషన్ లేకుండా జరిగిపోతున్నది. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎలిమినేషన్ అనేది ఒకటి జరుగుతుంది అనమాట. ఓకే, చెప్తున్నాను. కానీ ప్రోగ్రామ్లో ఒక పోటీ అంటూ ఒకటి జరగాలి. దాంట్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వాలి. అది అవ్వకుండా మీరు పాడితే ఫైనల్స్ దాకా చేరుకుంటే ఆ ఫైనల్స్ లో చేరుకున్న 3 అంటే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 3 మట్టుకే చేరుతారు అనమాట ఫైనల్స్. ఆ 3లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే ఈ చిన్నారుల్లో 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఒక గిఫ్ట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. మా ఈ పాడుతా తీయగా నేను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత నుంచి పాడుతా తీయగా అండ్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ ఇళయరాజా గారి స్పెషల్ రౌండ్ అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీ అందరికీను ఇవాళ ఈ ఇళయరాజా సూపర్ హిట్ సాంగ్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఒక అల్పాశ ఏంటంటే ఇళయరాజా పాటలు నాన్నగారి పాటలు లేవు. కానీ ఈ ప్రత్యేకంగా ఇవాళ ఈ ఎపిసోడ్ లో ఒక పాట నేను ఎంపిక చేసుకున్నాను. నాకెంతగానో నచ్చిన ఒక పాట. నేను ఇళయరాజా గారి రౌండ్ లో పాడకపోతే నాకే చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను అనమాట. అందుకని ఇవాళ ఈ పాట నేను పాడి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చే వారం కూడా మళ్ళీ ఇళయరాజా గారి రౌండ్ కాబట్టి అవాళ కూడా నేను ఇంకొక పాట పాడతాను. ఐఎమ్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఆల్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక డ్యూయట్ అయినా నేను సోలోగా పాడతాను. ఇళయరాజా గారు మీకు మాత్రమే సొంతం కాదు, మాకు కూడా సొంతం. వస్తారా? 100%. సరే రండి. నువ్వు వద్దన్నా వస్తాను. మేడం రండి మేడం. రాసలీల వేళ రాయబార వేళ మాటే మౌనమై మాయ చేయలేలా. రాసలీల వేళ రాయబార వేళ
జాజి పూల జావళి కందెనేమో కౌగిట అందమైన జాబిలి తేనె వానలోన చిలికి తీయనైన స్నేహమో పేని వీణలోన పలికి సోయగాల రాగము నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలు మాని రాసలీల వేళ రాయబారమేళ మాటి మౌనమై మాయ చేయనేల రాసలీల వేళ రాయబారమేళ మాయ చేసిదాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చీరదీసి పెంచకు భారమైన యౌవనం దూరసి కుతుంచకు ఊరుకోదు ఈ క్షణం చేప కళ్ళ సాగరాల ఊయలుగన చూపు ముళ్ళు పలేను కలల తలుపు తీయనా చెలువ సోకు కలువరేకు చలువ సోకి నిలువనేదు రాస లీల వేళ రాయవార వేళ మాటే మౌనమై మాయ చేయనేల రాస లీల వేళ రాయబారమేళ రాసలీల వేళ రాయబారమేళ వెల్ సంగ్ మై డియర్ సింగర్స్. చేపకల్ల సాగరాల ఆ లైన్ అత్యద్భుతం. చాస్ బ్రో సూపర్గా పాడారు. సునీత గారు సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సునీత గారు. ఇంకొకసారి మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అక్కయ్య పల్లవి, ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ మిస్సింగ్ యువర్ రాఖీ ఆన్ మై రిస్ట్ దిస్ వీక్. షూటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికి రాగానే నీ రాఖీ నేను ఎదురు చూస్తున్నాను. చిన్నారులు, మీ అందరికీ బ్రదర్స్ ఉన్నారా? రాఖీలు కట్టేశారా? కట్టారా? మరి నా రాఖీ ఏది? ఊరికే చాస్ బ్రో అంటారు. ఆ బ్రోకి రాఖీ కట్టాలనేది తెలీదా మీకు? బ్రో ఈ రోజు మరి రాఖీ పండుగని మీరే చెప్పారు కదా. నేను చెప్పలేదు, క్యాలెండర్లో కూడా అదే ఉంది. ఈ స్పెషల్ని మేమందరం మీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిటి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. థ్యాంక్ యూ
యూ సో మచ్. ద మోస్ట్ మెమరబుల్ రాఖీ ఈ సీజన్ నాకు ఇచ్చిన మీరు అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వరు, అబ్బాయిల మట్టుకు ఎలిమినేట్ చేద్దాం. ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్స్ మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సహస్ర. ఊగే తనువు నాది ఊసు దునియా హై రే చెలరేగే కలలు నావి తుజుకు దియా సై రే నీపై మనసు పెట్టాను నీకై వయసు తెచ్చాను నాతో కలిసి వస్తావా నీతో వెలిసిపోతాను చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చక పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ వంచుకు పోరా ఓ వన్నె కాడ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చక చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ వంచుకు పోరా ఓ వన్నె కాడ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక చంగ్ చక్ చక్ చంగ్ చంగ్ చక్ చక్ చంగ్ చక్ చక్ హే చంగ్ చక బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ మంచుకు పోరా ఓ వన్నె కాడ
చంగ్ చక్ చా చంగ్ చంగ్ చక్ చా చంగ్ చక్ చా చంగ్ చంగ్ చకా అచక చంగ్ చక్ చా చంగ్ చంగ్ చక్ చా చంగ్ చక్ చా హే చంగ్ చకా. ఇళయరాజా గారి పాటలు పాడడానికి ఏదో ఒక ఎక్స్క్యూజ్ కావాలన్నమాట. ఆ లాస్ట్ కోరస్ కూడా సేలత్త పాడిన అద్భుతమైన ఒక పాట, ఎంత పెద్ద హిట్ అయిన ఒక సాంగ్. నిన్న కూడా రేడియోలో విన్నాను ఈ పాట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. అండ్ ఇవాళ ఒక పుత్తడి బొమ్మ తన గురించి ఒక పాట పాడింది. ఎంత అద్భుతంగా పాడింది. జడ్జెస్ ఓవర్ టు యు. చాలా మంచి పాట పాడావు నాన్న. చాలా రేర్ గా వింటాం ఈ పాట. నాకు తెలిసి కాంపిటీషన్ లో మనం చేసిన ఈ సీజన్స్ లో ఇన్ని సీజన్స్ లో ఎవరు పాడలేదు నీతో సహా. ఇదే ఫస్ట్ టైం I think so. సీజన్ 19 నుంచి ఇదే ఫస్ట్ టైం. చాలా ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ. చాలా చాలా అందంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెన్నపట్నం అంటే చెన్నై తెలిసిందే కదా, అవకాశాల కోసం ట్రై చేస్తున్నటువంటి రోజుల్లో అట ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళ పనల్లా ఏంటి అంటే పొద్దున 7 MSV 5052 అనే కార్ కోసం, ఆ కార్ మెరుపు వేగంతో ఇట్లా వెళ్ళిపోతే జస్ట్ లైక్ దట్ అలా చూడటమే వాళ్ళిద్దరు పని. అలా ఆ కారు ఇలా వెళ్ళేంత వరకు ఎక్సైట్మెంట్ ఉండేది, వెళ్ళిపోయిన తర్వాత నిట్టూర్పులు. సో వాళ్ళిద్దరూ అలా బాగా కనెక్ట్ అయ్యారు. ఆ కారులో వెళ్లే వ్యక్తి ఎవరంటే MS విశ్వనాథన్ గారు. వారిని ఇళయరాజా గారు, బాలు గారు స్నేహితులు. ఎవరు? ఇళయరాజా గారు, బాలు గారు. వీళ్ళిద్దరూ దైవంగా భావించేవారట. జస్ట్ ఆయన అలా కనిపిస్తే చాలు అని అనుకున్న ఆ ప్రాణ స్నేహితులు ఎన్ని అద్భుతమైన పాటలు, ఎన్ని అద్భుతమైన మెమరీస్ మనకి క్రియేట్ చేసి పెట్టారు కదా. సో ప్రాణ స్నేహితులు వాళ్ళు. అది MSV గారి గురించి ఒక చిన్న స్టోరీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సహస్ర సార్ బ్యూటిఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఇళయరాజా గారి పాటల గురించి ఒక రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి పాటలు కూడా ఉన్నాయి. అంటే ఇట్స్ సో డిఫరెంట్ ఫ్రమ్ హిస్ రెగ్యులర్ catalog where there's so much of orchestration. అంటే ఒక 100 violins అలాని స్టోరీస్ విన్నాం. ఆయన రికార్డింగ్ లో 150-200 మ్యూజిషియన్స్ ఉండేవారు. అన్ని మ్యూజిషియన్స్, సమ్ టైమ్స్ 60-70 violins, so many musicians. కానీ this was so minimalistic in terms of its orchestration, rhythm, ఏదో కొన్ని bass, guitars అలా. అంటే he can create impact with 5 musicians, with 500 musicians. Ante he has that bandwidth to create music and give the same experience for the listener. That is Ilayaraja garu. Enno stories vinnam. Konni paatalu urgent ga deliver cheyali and musicians lerante urki oka rhythm pad tone paatalu chesi hit paatalu ichina Ilayaraja garu. So that is the genius, Raja sir, that we all are privileged to live in the same time as he's around. And ilanti paatalu and meerandru Ilayaraja garu paatalu all said and done, you are in a different me exposure songs from 2000 or 2010 తర్వాత 2010 తర్వాత ఉన్న పాటలు. కానీ మీరు రాజాగారి పాటల్ని అంత చక్కగా నేర్చుకుని ఇంత బాగా ప్రెజెంట్ చేస్తున్నారంటే ఇట్ షోస్ హౌ మచ్ ఆఫ్ ప్యాషన్, హార్డ్ వర్క్ you all are putting in. Thank you so much. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. స్పెషల్లీ ఆ యాడ్లీ పోర్షన్ ఓపెనింగ్ లో నాతో కలిసి వస్తావా, ఆ లైన్ ఎంత బాగా పాడా తెలుసు. జస్ట్ నాతో కలిసి వస్తావా పాడు. నాతో కలిసి వస్తావా, ఆహా వస్తావా, బ్యూటిఫుల్. ఆ సెకండ్ చరణంలో కూడా హాయ్ హోయ్ హోయ్ అని ఎక్స్ప్రెషన్స్ అంతా హాయ్ హాయ్ హోయ్ హోయ్ అంత బాగుండింది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సహస్ర సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సాకి చాలా బాగా పాడావు. పల్లవి చాలా బాగా పాడావు. మొదటి చరణంలో మొదటి 2 వాక్యాలు జాబిలమ్మ అమ్మ నాకు, చుక్క పాప అక్క నాకు ఇంకా అందంగా పాడాలి. ఆ Okay, 2 వాక్యాలు తర్వాత అది మళ్ళీ రెండో చరణంలో బాగా పాడావు. ఈ పాటలో ఉన్న ఒక ప్రమాదం ఏంటంటే చరణం ముగింపులో ఒక లయ, ఆ లయ ఆ గమ్మత్తుగా ఉంటుంది. దాని తర్వాత ఆ నిర్ణీత వ్యవధిలో అది ఆ పాడేసి మళ్ళీ పల్లవికి రావాలి. అది చాలా ప్రమాదం. 2 సార్లు ఆ ప్రమాదాన్ని అందంగా గట్టెక్కించావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి ఇంటి గోడ మీద ఉండే ఒక నారింజ రంగు, కాషాయం రంగు ముగ్గులా ఉన్నావు నువ్వు. థ్యాంక్ యూ. చాలా చాలా అందంగా, చాలా చూడముచ్చటగా ఉన్నావు. నువ్వు కేవలం ఇంటి గోడ మీద ఉండే ముగ్గు మాత్రమే కాదు, గుండె గోడ మీద నిలిచిపోయే ముగ్గులాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.
1967లో నాన్నగారు పాట మొదలెట్టి కచేరీలు అవన్నీ చేస్తూ ఉండేటప్పుడు ఆయనకంటూ ఒక ఆర్కెస్ట్రా ఉండేది. 5గురు 6గురు అలా ఒక బ్యాండ్ తో ప్రోగ్రాంలు చేసేవాళ్ళం. అప్పుడు ఎలక్ట్రానిక్స్ పెద్దగా ఉండేవి కావు. హార్మోనియంలు ఇట్లా రిథమ్ సెక్షన్ అట్లాగా ఉండేవి అనమాట. వయలిన్, ఫ్లూటు ఇట్లా. భారతి రాజా గారు నాన్నగారికి అప్పుడే పరిచయం అయ్యి మంచి ఫ్రెండ్స్, రారాపోరా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అలాగా. అండ్ పావలర్ బ్రదర్స్ అని ఒక 4 బ్రదర్స్ ని తీసుకొచ్చి వీళ్ళు బాగా మ్యూజిక్ చేస్తారు, నీ బ్యాండ్ లో చేర్చుకో అని అన్నారంట. నాకు ఆల్రెడీ ఆర్కెస్ట్రా ఉన్నారా, చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు, నేను ఇప్పుడు చేర్చుకోలేనేమో అని చెప్పి, కానీ ఏం చేస్తారు ట్రై చేద్దామని చెప్తే రాజా గారు హార్మోనియంలో మేరే సప్నోంకి రాణి కబ్ ఆయేగి తు అది మొత్తం ఫస్ట్ ఇంటర్లూడ్ మొత్తం హార్మోనియంలో సింగిల్ హ్యాండ్ తో వాయించారంట. దాంతో నాన్నగారు అసలు ఎట్లా నాకు అవకాశం కుదురుతుందా వీళ్ళతో పర్ఫామ్ చేయడానికి అని చాలా ఆశించేవారంట. ఇట్లాంటి మ్యూజిషియన్స్ తో నేను పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు అలా ఒక అవకాశం కుదిరినప్పుడు 3 బ్రదర్స్ దే జాయిన్డ్ నాన్నగారి ఆర్కెస్ట్రా జాయిన్ అయ్యి, దాని తర్వాత అది ఆర్కెస్ట్రా పేరే పావలర్ బ్రదర్స్ అని పేరు పెట్టి తమిళ్లో ప్రోగ్రాంలు అవి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. లో అండ్ బిహోల్డ్ ఇళయరాజా బికేమ్ ఇసై నాని ఇళయరాజా. అండ్ ఫస్ట్ 2 సినిమాలు నాన్నగారు ఆయనకి పాడలేదు, అవకాశం కుదరలేదు ఆయనకి. కానీ దాని తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత అసలు వాళ్ళ ఇంటిమసీ ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ ట్రాన్స్లేట్స్ టు దేర్ మ్యూజిక్. ఇళయరాజా గారు ఏం చేస్తాడు ఇవాళ వీడు ఈ రాక్షసుడు అని అనుకుని వెళ్ళేవారట నాన్నగారు రికార్డింగ్ కి. ఇవాళ ఏం చేస్తాడు, ఇవాళ ఏం మనల్ని ఎట్లా కష్టపెడతాడు, మనకేం ఛాలెంజ్ ఇస్తాడు అన్నట్టుగా. అండ్ ఎవ్రీ ఛాలెంజ్ వాజ్ మెట్ బ్రిలియంట్లీ బై ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వాళ్ళిద్దరూ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎంత తగాదా వేసుకున్నా, ఎట్లాంటి ఒక ఇల్లాజికల్ క్వారల్స్ సోషల్ మీడియాలో మనం చూసినా కూడాను ఆఖరికి ఏరా నాతో మాట్లాడవా అని నాన్నగారు ఫోన్ చేసినా లేకపోతే రాజాగారు ఫోన్ చేసినా ఇద్దరు ఒక్కసారి హద్దుకొని అయిపోయింది. దాంతో ప్రాబ్లం ప్రపంచం మొత్తం అలా స్తంభించిపోతుంది. అట్లాంటి ఒక రిలేషన్షిప్ వాళ్ళిద్దరిదీను. గాడ్ బ్లెస్ యూ రాజా సార్. అండ్ ఆయన వేదిక మీద నాకు ఒక చిన్న భాగం ఇచ్చి నేను నాన్నగారి పాటలు ఇప్పుడు ఆయన స్టేజ్ లో పాడుతున్నానంటే నిజంగా ఆయన నాకు ఇచ్చిన ఆశీర్వాదం, నాన్నగారు ఇచ్చిన బ్లెస్సింగ్స్ తో ఇళయరాజా గారి ముందు నా కెరియర్ స్టార్ట్ అయింది ఆయనతోనే. అండ్ ఇప్పుడు ఆయన స్టేజ్ మీద నేను పాడుతున్నాను అంటే థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ సచ్ బ్యూటిఫుల్. మీ ఫ్రెండ్షిప్ వల్ల నేను ఒక పుణ్యం కట్టుకుంటున్నాను మీ పాటలు పాడి అని అనుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ నాన్న ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. పాడుతా తీయగా ఈ మహాసంగ్రామం ఇళయరాజా గారి రౌండ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ నాగ వైష్ణవే. దూరం
బంధించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని అల్లుకోమని కెళ్ళుతున్నది చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ జంట పెరివేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలువుండని చెంత చేరిత చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న జాజులు ఆకారం మళ్ళీ 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 ఈ రోజు రమ్మన్నా రాదేమో నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక అంటే పొద్దున్నే లేచి ఇవాళ ఈ పాట ఇలా కంపోజ్ చేయాలని ఎలా అనుకుంటారు అసలు ఇట్లాగా సార్ దెర్ ఈస్ నో కంపారిజన్ టు యువర్ కంపోజిషన్. చిత్ర గారు ఈ పాట వింటే నేను ఇలా పాడుండాలి అని అనుకుంటుంది. అంత అద్భుతంగా పాడా బంగారు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. సార్ ఇది 3-4 సార్, ఇది ఏమి 3-4 కదా సార్? ఒక 3-4 టైం సిగ్నేచర్ క్యాన్ బి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది సార్? ఆ ఓపెనింగ్ అది ఆఫ్ లో వస్తుంది కదా సార్, అది ప్లే చేయండి సార్. సరే మైక్ సార్ చెప్పండి సార్ దాని గురించి. ఆఫ్ లో వస్తుందండి అది తతదా తతదా. కానీ ఆ టైం సిగ్నేచర్ ఏం సార్ అది? అది కూడా 3-4 ఏనా? 3-4 పక్కా 3-4 అది. సో ఆ 3-4 నుంచి ప్యాటర్న్ మారుతుంది సార్. ఆ బ్రిడ్జ్ ఉంది చూడండి సార్, అదొకసారి విందాం సార్. అది 3-4 అండి. ఫస్ట్ 3-4 వస్తుంది, తర్వాత 6-8 వస్తుంది. 6-8 మళ్ళా 3-4. జనరల్ గా ఎవరైనా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఆ రిథమ్ తో కూర్చొని ఇలా అంతా ఎక్స్పెరిమెంట్లు చేసి ట్రై చేసి ఓకే ఇలా పెడదామని డిసైడ్ చేయొచ్చు. కానీ
రాజా గారు కెన్ ప్లే ద హోల్ ఆర్కెస్ట్రా ఇన్ హిస్ మైండ్ వితౌట్ ది యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్. ఫిజికల్ గా ఇన్స్ట్రుమెంట్ లేకుండా వర్చువలీ హీ కెన్ ప్లే అ ప్యాటర్న్ ఇన్ హిస్ హెడ్. ఓకే, దీన్ని 3/4ని ఈ ప్యాటర్న్ తక్ తక్ అలా చేసి తర్వాత 6/8కి వెళ్ళి ఇలా వచ్చేద్దాం. అండ్ దాని మీద అ కాంపోజిషన్ దట్ ఈస్ వెరీ టు ద గ్రిడ్. కాంపోజిషన్ చూస్తే ఇట్ ఈస్ టు ద గ్రిడ్, దెర్ ఇస్ నో ఆఫ్ అలాంటిది. అండ్ చరణంలో సెకండ్ హాఫ్ ద క్రాస్ చరణంలో ఇట్ గోస్ ఆన్ దట్ లాంగ్ నోట్ కదా, మళ్ళీ నాకు ఇష్టం కదా. ప్లీజ్ పాడతావా చరణం ఎండ్ మళ్ళీ ఆహా ఎలా ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని పాయింట్ A to B ట్రావెల్ చేసేది నార్మల్, కానీ పాయింట్ A to B ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని బయట వచ్చి ఇంకొక హెలికాప్టర్ లో తర్వాత అక్కడి నుంచి హాట్ ఎయిర్ బలూన్కి వెళ్ళి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళి ల్యాండ్ అవ్వడం ఈజ్ ఇళయరాజా గారు, వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా గారు. నాకు చాలా నచ్చిన ఒక స్వరాభిషేకంలో ఎస్పీబీ గారు చెప్పిన ఒక లైన్, నేను వాడి కోసం పుట్టానండి, వాడు నా కోసం పుట్టానండి, ఈజ్ ది అల్టిమేట్ లైన్ దట్ వన్ కెన్ ఎవర్ హియర్ విత్ సో మచ్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ బాండింగ్. థ్యాంక్ యూ సార్, వాట్ అన్ ఎపిసోడ్. నాగవైష్ణవి చాలా బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. యు ఆర్ అమేజింగ్, సో టాలెంటెడ్, బ్యూటిఫుల్ రెండిషన్. థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చిన చాలా మంచి విషయం ఏంటంటే తల్లి, నువ్వు పాడేటప్పుడు ఈరోజు ఏకమయ్యే ఒకటి మళ్ళీ మళ్ళీ ఒకటి ఎంత అద్భుతంగా పాడావంటే, తర్వాత నువ్వు బ్రీత్ ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఆ బ్రెత్ మేనేజ్మెంట్ చాలా 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 బాగుంది. దానికి ఏంటి ప్రత్యేకంగా సాధన ఏమైనా చేసావా? కట్ చేసుకొని ప్రాక్టీస్ చేసావా అలా గుర్తుపెట్టుకోవడానికి? నాన్న చెప్తారు ఇక్కడ తీసుకుంటే ఎండింగ్ పోకుండా ఉంటుంది, ఇక్కడ తీసుకోమని. ఎంత బాగుందో. నాకు రాజా గారు, చిత్రమ్మ అందరూ కళ్ళ ముందు కనిపించారు, కానీ సౌందర్య గారిని చాలా మిస్ అయ్యాను ఇవాళ నువ్వు పాడుతూ ఉంటే. ఎంత మిస్ అయ్యానో చెప్పలేను. వన్ ఆఫ్ హర్ బెస్ట్ సాంగ్స్ కూడా ఇది. సో వెరసి ఇళయరాజా గారి రౌండ్ అంటే ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ ఇమోషనల్గా ఇంత డ్రెయిన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ రాజాస్ మ్యూజిక్. అదే మనల్ని నేర్పిస్తుంది, మళ్ళీ సంతోష పెడుతుంది, మళ్ళీ బాధలోకి నెట్టేస్తుంది, మళ్ళీ డాన్స్ చేసేలా చేస్తుంది. దాట్ ఈజ్ ఇళయరాజా సార్. థ్యాంక్స్ సో మచ్ నాగవైష్ణవి, చాలా అద్భుతంగా పాడారు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. వైష్ణవి చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. మంచి మంచి జ్ఞాపకాలు, మంచి మంచి సంగతులు అన్నీ గుర్తుకొచ్చేలా, గుర్తుకు తెచ్చేలాగా పాడావు, చాలా బాగా పాడావు. నాకు ఇందులో సాహిత్యం సంబంధించిన 2 పదాలు మాత్రం విపరీతమైన ఆశ్చర్యానికి గురి చేస్తాయి. శాస్త్రి గారు రాసిన ఈ పాటలో మొదటిది అసలేం అనే మాట, రెండో చరణంలోని హాహాకారం అనే 2 మాట. అసలు పల్లవిని తననా తాననాను అంటే అందులో మొదటి పదంగా అసలేం అని రాయడమే చాలా చాలా అసాధ్యం, అసంభవం వేరే రచయితలకి. అది కేవలం వైయక్తికంగా ఆ అనుభూతిని అనుభవిస్తే కానీ ఆ మాట అసలేం గుర్తుకు రాదు అనే మాటతో పాట ప్రారంభం మాత్రం శాస్త్రి గారి గొప్పతనం మాత్రమే. అది వ్యక్తిగతంగా అది అనుభవించాలి. అందుకోసమే కవిలో ఒక మగవాడు ఉంటాడు, ఒక స్త్రీ ఉంటుంది, ఒక పసివాడు ఉంటాడు, ఒక వృద్ధుడు ఉంటాడు. కవి అంటే అనేక మనుషుల సంకలనం అని శాస్త్రి గారు మరోసారి నిరూపించారు ఈ పాట ద్వారా. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో థర్డ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి. శ్రుతులకు ఓం నమః, హృదయ లయలకు ఓం నమః, అధర జతులకు ఓం నమః, మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసే నా హృదయం కనులు తడిసే వేళలో కటరి కౌగిలిలో కలిసి కరిగే లీలలో
శ్రీకృతి ఎంత అద్భుతమైన ఒక పాట. నా గురించి నా రిక్వెస్ట్ మేరుక ఆ ఫస్ట్ పల్లవి మటుకు కొంచెం సాఫ్ట్గా, టెక్నికల్గా అన్ని బ్యూటిఫుల్గా నువ్వు క్లాసికల్ నేర్చుకుంటున్నావు, నీ పాటల్లోనే తెలిసిపోతుంది. ఆ ఫస్ట్ పల్లవి మటుకు సాఫ్ట్గా కొంచెం అనుభవించి ఒక్కసారి మటుకు పల్లవి మటుకు మాత్రం, అంటే దాని తర్వాత నీ స్కిల్ ఏంటో మాకు తెలుసు కాబట్టి ఆ పల్లవి మాత్రం ఆ సాఫ్ట్గా పాడాలని నేను నువ్వు పాడి నేను వినాలని అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకసారి ఓపెనింగ్. శృతులకు ఓం నమః, హృదయ లయలకు ఓం నమః, అధర జతులకు ఓం నమః, మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసే నా హృదయం కనులు తడిసే వేళలో బొమ్మలో కటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో. నీకే అర్థమైందా? కొన్ని పాటలు అలా పాడాలి, అవి కంపోజ్ చేసినప్పుడే. ఇప్పుడు ఇళయరాజా గారు కానీ నాన్నగారు జానకి గారు రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఇవాళ ఏం కంపోజ్ చేసి ఉంటారు, ఏం పాట అని ముందు తెలియదు వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వరం ఇచ్చి ఆ లిరిక్ ఇచ్చి ఆ పాట నేర్పించిన తర్వాత మైక్ వెళ్ళినప్పుడు నువ్వు ఫస్ట్ పాడావు కదా, అలా పాడుంటారు. అప్పుడు ఇళయరాజా వచ్చి దీంట్లో ఇంత ఫీల్ ఉంది, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఇది, మణిరత్నం గారు ఎలా షూట్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఇది, వాళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుస్తున్నారు. అండ్ అప్పుడు వచ్చి ఒక పాట, ఇది మా లిప్సింక్ లేదు దానికి, అంటే వాళ్ళ మనోభావం అనమాట, వాళ్ళ ఫీలింగ్ లో వాళ్ళు అలా ఆ సాంగ్ అలా రావాలి, అది చెప్పుంటారు. దాని తర్వాత అలా పాడుంటారు కదా జానకి గారు కానీ ఇళయరాజా నాన్నగారు కానీ, ఇంత సాఫ్ట్ గా అలా పాడుంటారు. ఎంత సాఫ్ట్ గా వీలైతే అంత, అంటే ఒక్కళ్ళు హత్తుకున్నా కూడాను వాళ్ళలో రహస్యం చెప్పుకుంటే కూడా అంత సాఫ్ట్ గా చెప్పాలన్నమాట, అంత రహస్యం. అది ఈ పాట. ఓకే జడ్జెస్, ఓవర్ టు యు. ఈ పాటలు వింటూ ఉంటే రిటైర్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది నాకు. శ్రీకృతి, నువ్వు ఈరోజు ఎలా పాడావు తెలుసా? ఒక 7-8 years ముందు స్వరాభిషేకంలో అనిల్ గారు నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఈ పాట నాకు ఇచ్చారు, నువ్వు పాడరా బాబు అని. నేను ఒక వారం బాగా ప్రాక్టీస్ చేస్తా, నేను సునీత గారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు కంటి ముందు ఎస్పీబీ గారి విశ్వరూప దర్శనం. సర్లే ఎలాగో పాడేద్దాం, అనిల్ గారు నమ్మకం పెట్టారని వెళ్ళాను. ఎస్పీబీ గారు క్యారవాన్లో ఉన్నప్పుడు పాడేద్దాం అని నేను ఒక ధైర్యంతో భగవంతుడి మీద చాలా ఒక ప్రార్థన చేసుకుని వచ్చి స్టేజ్ ఎక్కాను, నేను సునీత గారు. సరే పాడదాం అని నేను ఇలా చూస్తే ఫస్ట్ రోలో ఎస్పీబీ గారు, ఆయన ఇలా కూర్చున్నారు. పాడరా బాబు, పాడతావు, డోంట్ వరీ, పాడు అని ఒక చాలా గ్రేస్ఫుల్లీ ఈజ్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. నేనేమో ఓ నమః నమః నాయనా, ఆయన అక్కడ, నేను నాయనా అని ఓం నమః నేను గో హోమ్ నమః అయిపోద్దాం అనుకున్నా. ఆ రోజు నేను ఎలా పాడాను కంపేర్ టు దట్ 100 times బెటర్ గా నువ్వు పాడావు. ఈ రోజు భయపడ్డాను, మీరేమంటారు? నువ్వు ఎంత బాగా పాడావంటే నాకు నా పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. ఐ కుడెంట్ సింగ్. చరణ్ గారు చెప్పారు కదా, కొద్దిగా సాఫ్ట్ గా ట్రై చేయండి. ద హోల్ డైనమిక్స్ చేంజ్డ్. కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ది బ్యూటీ ఆఫ్ ద సాంగ్. అండ్ నేను ఈ పాట వింటుంటే ఐ రియలైజ్డ్ వన్ థింగ్, రీచింగ్ డెస్టినేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ ట్రావెల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మేము కూడా ఎన్నో పాటలు పాడాము, కొన్ని హిట్ పాటలు ఉన్నాయి, కొన్ని ఫ్లాప్ పాటలు ఉన్నాయి. బట్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ సింగింగ్ దోస్ సాంగ్స్. ఏదైనా ఒక పాట పాడితే నేను ఎంత ఎఫర్ట్ వేశాను, ఎన్నిసార్లు పంచ్ చేశాను, ఎన్ని చరణాలు 3 సార్లు పాడాను, ఎన్నిసార్లు స్టూడియోకి మళ్ళీ వెళ్ళి పాడానని. కానీ వీ హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ టు రీచ్ ద డెస్టినేషన్. బట్ దీస్ legends, they traveled with so much of grace. The destination reached them. They never reached the destination. The destination reached them because their journey is so graceful. Om Namah Nayana Srutulaku Om Namah. అలా ఒక రాజమార్గం, రాజగాంభీర్యం అలా నడుస్తూ ఉంటే పాటే వచ్చేసింది. నేను వచ్చేస్తాను రా బాబు నీ దగ్గరకు. జీనియస్, లెజెండ్స్ అలాంటి ఒక రౌండ్. ఆల్ ద వెరీ బెస్ట్.
ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. We all had a wonderful time today. And we are having wonderful time thanks to all of you. Nana, నువ్వు చాలా సాధన చేయాలి. ఓకే, శృతి శుద్ధంగా ఉంది, నువ్వు పాడడం అంతా చాలా చక్కగా ఉంది, గమకాలు బాగా పలుకుతాయి. కానీ కావాల్సిందల్లా చరణ్ గారు చెప్పారు కదా ఇందాక, ఆ ఒదుగు ఉండాలి. ఏ పాట ఎలా పాడాలో అలా పాడాలి, సాఫ్ట్గానే పాడాలి ఈ పాట. ఓకే, ఆ సాఫ్ట్నెస్ రావాలి అంటే నువ్వు అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఎంత మెత్తగా పదాలే నలిగిపోతాయా అన్నంత శృతి మెత్తగా పాడారు బాలుగారు, జానకమ్మ కదా. సో వాళ్ళే టెక్స్ట్ బుక్ మనకి. స్పెషల్గా వేరే ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలా పాడారో అబ్జర్వ్ చేయాలి. సరేనా? ఇంకా ఇది కొంచెం ఆ డైనమిక్స్, ఆ కొంచెం ఒదుగు ఉండటం అనేది నువ్వు నీ పాటలో ఖచ్చితంగా తీసుకురావాలి తల్లి. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. శ్రీకృతి, నమస్తే. నమస్తే. చాలా బాగా పాడావు. పల్లవి మళ్ళీ కొంచెం మృదువుగా పాడాలని చెప్పేసి చాస్ బ్రో చెప్పిన తర్వాత నువ్వు చక్కగా మళ్ళీ అది దాన్ని సవరించుకుంటావు. తర్వాత చరణంలో దూరము లేనిదే, తర్వాత లోకము అన్న దగ్గర ఇంకా అందంగా పాడాలి. చరణం రెండో చరణంలో ప్రేమించే పెదవులు ఒకటే నుండి చివరి వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మిగతా అంతా చాలా బాగా పాడావు. సాధన ఇంకా సునీత గారు చెప్పినట్టు సాధన చేస్తూ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక వార్త రాసినప్పుడు పత్రికలో ఒక వార్తలోని సారాంశం అంతా తీసుకొని దాని మీద ఒక శీర్షిక రాస్తారు. ఈ వార్తలోని సారాంశం అంతా ఆ శీర్షికలో ధ్వనించాలి. అది దాన్ని హెడ్ లైన్ అంటారు, పతాక శీర్షిక అంటారు. అయితే ఈ పాటలో అలాంటి హెడ్ లైన్స్ చాలా చాలా ఉన్నాయి. పల్లవిలో చరణంలో చాలా ఉన్నాయి. అందులో హెడ్ లైన్ అన్నదగ్గ ఒక లైన్ మాత్రం జగతికి అతిథులై, జగతికి అతిథులై వచ్చారు వెళతారు కూడా. ఇంకో గొప్ప పదబంధం, అత్యంత గొప్ప పదబంధం, జీవన వేణువు. జీవన వేణువులలో మోహన పాడగా. జీవన వేణువు, వేణువులో రంధ్రాలు ఉంటాయి. వీళ్ళ జీవితంలో కూడా రంధ్రాలు లాంటి కష్టాలు ఉన్నాయి. ఆ రంధ్రాల నుంటే మధురమైన సంగీతం ఉద్భవిస్తుంది. వీళ్ళ కష్టాల్లోంచే ఒక మధురమైన సంగీతాన్ని సృష్టించుకోవాలని తప్పిస్తున్నారు వీళ్ళు. ఆ వేణువులోకి గాలి ఎప్పుడు ఆగుతుందో తెలియదు. వీళ్ళ జీవితాల్లోని గాలి ఎప్పుడు పోతుందో వీళ్ళకు. ఒక జీవన వేణువు అన్న మాటలో ఎంత అర్థం ఉంది, ఎంత అంతరార్థం ఉంది, మహానుభావులకే సాధ్యం. వీళ్ళందరూ ఈ పాట పాడిన బాలుగారు కావచ్చు, రాసిన వేటూరు గారు కావచ్చు, కానీ చిత్రీకరించిన మణిరత్నం గారు ఎంత సున్నితంగా మృదువుగా కనబడతారు. కానీ ఎంత దృఢమైన వ్యక్తిత్వం ఉంది. ఒక ఇద్దరిని పెట్టి వాళ్ళు ముద్దు పెట్టుకోమని చెప్పేసి చుట్టూ ఒక రౌండ్ రాళ్ళు వేసి మొత్తం పాట తీశారు. అసలు ఎంత గొప్ప విషయం అది, ఎంత ఒక సంచలనం, ఎంత చరిత్ర. ఒకే ఒక్క షాట్లో, రౌండ్ షాట్లో మొత్తం పాట అంతా ఉంటుంది. బాలుగారు ఎంత అద్భుతంగా ఆలోచించారు, వేటూరు గారు ఎంత అద్భుతంగా రాశారు, ఇళయరాజా గారు ఎంత గొప్ప. నేను సినిమా రంగంలోకి రావడానికి ప్రధాన కారణం ఇళయరాజా గారి. నేను చిన్నప్పుడు ఇళయరాజా గారి పాటలు అంటూ వినుకుంటూ ఇళయరాజా గారి పేరు రాసి పర్సులో పెట్టుకునేవాడు. తమిళ్లో రాసి పర్సులో పెట్టుకుని నేనే రాసుకునేవాడు. తమిళ్లో రాసి నేర్చుకొని ఒక పేపర్లో వస్తే రాసుకుని జేబులో పెట్టుకుని నేను తిరిగేవాడిని. ఇళయరాజాకి అంత భక్తుని. ఆయన్ని కలవాలనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చాలా మంది సినిమా పాటలు చాలా వింటుంటారు. రాజగారి గారి ప్రతిభ విద్వత్ అంతా సినిమా పాటల్లో ఉంది. దానికంటే ఇంకా మంచి ప్రతిభ విద్వత్ నేను చూసింది ఏంటంటే 3 ఆల్బమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్స్. హౌ టు నేమ్ ఇట్, నథింగ్ బట్ విండ్, మ్యూజిక్ మెస్సయ్య. నథింగ్ బట్ విండ్ లో 5 ట్యూన్లు ఉంటాయి. 5 ట్యూన్లు, ఒకటి మొజార్ట్ ఐ లవ్ యూ, ఒకటి నథింగ్ బట్ విండ్, ఒకటి కంపోజర్స్ బ్రెత్, ఇంకోటి సాంగ్ ఆఫ్ సోల్. ఇందులో సాంగ్ ఆఫ్ సోల్ అనేది హరిప్రసాద్ చౌరసి గారు ఒక వేణువాదన చేశారు, ఒక ట్యూన్ పాడారు. ఆ ట్యూన్కి నేను సినిమాల్లో తాజ్మహల్లో మొదటి పాట రాశాను శ్రీలేఖ్ గారి ట్యూన్కి. కానీ అనధికారికంగా ఇళయరాజు గారు బాణికి హరిప్రసాద్ గారు ఇచ్చిన ఆ వేణువాదనకి నేను మొదటి పాట రాశాను. ఆ ట్యూన్ విని నేర్చుకొని దానికి మొదటి సాహిత్యం రాశాను. సార్ మీరు ఇంత చెప్పిన తర్వాత చాలా క్యూరియస్, అది మీరు ఏం రాశారు దానికి అని. అంటే ఒక విరహ గీతం రాశాను. ట్యూన్ ఎలా ఉంటుందంటే హరిప్రసాద్ చౌరసి గారి వేణువు తూరురు 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 తురురురురురు తురురు నిండెనే నా గుండెలో ఆరని నీ రూపమే పొంగెనే నా కళ్ళలో తీరని ఓ శోకమే ప్రేమే నటనని వలపే
వగపని తెలిపావే నేడు నిండెనే నా గుండెలో ఆరని నీ రూపమే ప్రేమే నటనని వలపే వగపని తెలిపావే నేడు. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడారు బంగారు. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి వాగ్దేవి. పప్పగా 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 పస పప్పగా పస ఎదలో లయ ఎగసే లయ ససమా నినిరి ససమా నినిరి గగగ మమమా ససస 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 ఎదలో లయ ఎగసే లయ ఎగసే ఎగిరి ఎదలో ఒదిగే శుకమా స్వరమా తికమా పదమా సుఖమా. స స స స ద ద ద ద ప ప ప ప రి 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 ని 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 స స స స
రి 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 ని 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 స స స స కలికి చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ కలికి చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ స స స స స స స స విహంగమా సంగీతమా విహంగమా సంగీతమా సంగీతమే విహంగమై చరించగా స్వరాలతో వనంతమే జ్వలించగా ఎన్నాళ్ళు సాగాలి ఏకాంత అన్వేషణ అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో కలికి చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ స స స స ద ద ద ద ప ప ప ప స స స స ద ద ద ద ప ప ప ప నీ గురించి మాట్లాడడానికి ఏం లేదు, ఓకేనా? నువ్వు ఎట్లా పాడావో అందరికి బాగా తెలుసు. జడ్జెస్ ఓవర్ టు యు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఎన్నాళ్ళు నేర్చుకున్నావు ఈ పాటని? సార్ ఇది 2 వీక్స్ నుంచి నేర్చుకుంటున్నా. చాలా 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 బాగుంది నిజంగా. నువ్వు కొన్ని చోట మధ్యలో కొన్ని చోట పాడుతున్నప్పుడు సునీత గారు కానీ విజయ్ గారు కానీ మేమంతా అసలు పొంగిపోయాం. నువ్వు అతిశయోక్తి కాదు అంటే నీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను, ఎక్కువగా పొగుడుతున్నానని నువ్వు అనుకోకుంటే, ఇప్పుడు నేను చెప్పేది కేవలం మనసులోకి మాత్రమే తీసుకుంటే చెప్తా. ఒక విషయం చెప్పాలా? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారు. మరి ఈ అమ్మాయి గారు ఎవరు? గానశక్తి, ధారణ శక్తి, సమ్మోహన శక్తి, ఈ 3 శక్తులు కలగలిపిన ముద్దుగుమ్మ వాగ్దేవి. థ్యాంక్ యూ సార్. చెప్పడానికి ఏం లేదు, పులకించిపోవటం, గుండెల నిండా నీ పాటని ఇలా ఇలా సేవ్ చేసుకొని తీసుకెళ్తా అంతే ఇంటికి. అది కొన్నాళ్ళు హాంట్ చేస్తూ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్. థ్యాంక్ యూ నాన్న. నీ గొంతు బాగాలేదని తెలుసు, మధ్య మధ్యలో గమనిస్తున్నాను నిన్ను, లిటరలీ స్ట్రగ్లింగ్. అయినా కూడా అది కనపడనీయకుండా అది అధిగమించి అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాళ ఎంత విని ఎంత ఆస్వాదిస్తున్నామో ఆనందిస్తున్నామో అంత నేర్చుకుంటున్నాం కూడా. ఎంటైర్ ఎపిసోడ్ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ వాగ్దేవి. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా అంటే ప్రాబబ్లీ ఇన్ టుడేస్ టైం ఒక సింగర్స్ అనే జనరేషన్ ఉంటే యు ఆర్ ది యంగెస్ట్ జనరేషన్ ఆఫ్ సింగర్స్. రాజా గారు ప్రాబబ్లీ ది సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్, లెజెండరీ మ్యూజిషియన్ దట్ వీ హ్యావ్. సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్ ని యంగెస్ట్ లాట్ ఆఫ్ సింగర్స్ ఇలా సెలబ్రేట్ చేస్తూ ఉంటే మధ్యలో ఉన్న మేము, మనకి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కుదిరిందండి. వీళ్ళకుందో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వీళ్ళని రాజా గారు చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆపర్చునిటీ వీళ్ళకి ఉందో లేదో, కానీ వీఆర్ బ్లెస్డ్ ఇన్ దట్ వే దట్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ట్రావెల్ విత్ హిమ్. ఆయన కంపోజిషన్ పాడారు మీరు. కాంపోజిషన్ మనం పరిచయం చేసిందే, మనల్ని పరిచయం చేసిందే ఇళయరాజా గారు. మా ఇంట్రడక్షనే ఆయనతో. అవునా? మీ ఇద్దరం కలిసి ఒక సినిమా పుణ్యవతి అనే సినిమా ఫస్ట్ సాంగ్ ఆఫ్ యువర్ కెరీర్, తమిళ్లో ఆఫ్ అవర్ కెరీర్. అండ్ తమిళ్లో పుణ్యవతి, కన్నడలో ఫస్ట్ పాడింది రాజా సరే. మమ్మల్ని ఇద్దరిని కలిసి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ భూమి గీత. భూమి గీత వన్ నేషనల్ అవార్డ్. కరెక్ట్, తెలుసు. సో యంగెస్ట్ లాట్ ఆఫ్ సింగర్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఆర్ సెలబ్రేటింగ్ రాజా గారి పాటలు. అండ్ వాగ్దేవి, ఈ పాటను పాడుతుంటే ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు సింగ్. శృతి ఓకే, శృతి జ్ఞానం ఉండాలి, మంచి గొంతు ఉండాలి, స్వర జ్ఞానం ఉండాలి, కానీ ఈ పాట
స్పెషల్ గా రిథమ్ సెన్స్ హ్యాస్ టు బి సో గుడ్ బికాస్ ఇట్స్ ఆల్ కమింగ్ లైక్ ఇట్స్ అ పజల్. కొన్ని చోట్ల 2 మాత్రాస్, కొన్ని చోట 3 మాత్రాస్, కొన్ని చోట 4 మాత్రాస్, అంటే ర్యాండమ్ గా ప్లేస్ చేశారు దాన్ని. కానీ దాన్ని ఓవరాల్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ టు అ వెరీ ర్యాండమ్ కాంపోజిషన్ సమ్ టైమ్స్ ఈజ్ సో డిఫికల్ట్ అన్లెస్ యు ఆర్ బ్లెస్డ్ విత్ దట్ రిథమ్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ మైండ్. సో నువ్వేమంటే వాగ్దేవి సార్, యు ఆర్ ఎ కంప్లీట్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యు వాగ్దేవి. థ్యాంక్ యూ సార్. ఇళయరాజా గారి పాటలు పాడుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇవాల్టి ఇళయరాజా గారి ఫస్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సార్థక్. అబ్బా గట్టిగా కొట్టదు రోయ్, వాయించడానికి ఇదేం తబలా కాదు, మెల్లిగా. ఇది తైలం పెట్టి తాళం పెట్టి తలాంగుతో తలంటితే మోతా, ఇది ఒళ్ళే రుత్తి బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీతా. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, తమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. నవ్విస్తూ నడిపిస్తా పని పాటలు, మేము కవ్విస్తూ వినిపిస్తా నా పాటలు. మమతల మారాజులులే ఈ అన్నలు, పసి మనసున్న మల్లికలే ఈ చెల్లెలు. పెంచానండి కండ, ఆ కండల్లోనే గుండె, మీరే నాకు వండ, మీరంతా చల్లంగుండ. ఏగానైనా మగానైనా ఎంతో కొంత ఉండాలండి, ఉంది మనసుంది. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా, ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషాలే తీతా. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం, దమ్మకాస్తో కూస్తో అయ్యిందంటే ఆయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. గుళ్ళోకి పోలేదు నేనేప్పుడు, అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు ఆ దేవుడు. బళ్ళోకి పోలేదు చిన్నప్పుడు, పల్లి పాఠాలే నేర్చాడు ఈ భీముడు. మీ పాదాలంటే చోటే నే బాగా వేసే కోట, చెల్లిస్తా మీ మాట నే వల్లిస్తా మీ పాట, పలుగా
కాస్తో కూస్తో అయ్యిందంటే ఆయనండి గాయం. ఓ నమః శివాయ ఇంట్లో వేడే మాయం. తమ కాస్తో కూస్తో అయ్యిందంటే ఆయనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. వాహ్, క్యా బాత్ రే. థ్యాంక్ యూ. యాక్చువల్ గా శ్రీకృతి పాడిన పాట ఇలా పాడాలి, నువ్వు శ్రీకృతి లాగా పాడి ఉండాలి. ఇది ఇంకా బ్రైట్ గా పాడుంటే బాగుండు, కానీ శృతి కొంచెం లో ఉన్నట్టుంది కదా. నీకు శృతి తగ్గిందా? తగ్గించుకున్నావు కదా, అవును సార్. అందుకని అనుకుంటా అది ఆ సాఫ్ట్నెస్ అందువల్ల వచ్చింది. జడ్జెస్ ఒకటి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంత సాఫ్ట్ చేసి పాడావు నాన్న? గొంతు సరిగా లేదా? అవును సార్. ఓకే, కానీ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నీ బ్రీదింగ్ సరిపోవట్లేదు ఒక సెంటెన్స్ కి అనుకున్నప్పుడు దాన్ని కూడా కంపోజ్ చేసుకునే ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? అవును. ఇది తైలం పట్టి తాళం పట్టి తళంగుతో తలంటితే మోత, అక్కడ వరకు సస్టైన్ అవ్వడానికి నీ గొంతు సహకరించట్లేదా? అవును. క్లిష్టమైన పరిస్థితులు, కానీ అది రాంగ్ ప్రాక్టీస్ అయిపోతుందనేమో అని భయంగా ఉంది నాకు అంతే నీ విషయంలో. ఇప్పుడు లాస్ట్ టైం హాయిగా ఆమని సాగే పాడావు నువ్వు, అప్పుడు గొంతు బాగాలేదు. గొంతు బాగాలేని కారణంగా గమకాలన్నీ స్పష్టంగా పలుకుతున్నాయి అండ్ ఆల్ ఇస్ ఫైన్, కానీ వాయిస్ ఓపెన్ అవ్వాల్సినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఆ ఒదుగు మీద గమకాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి పర్ఫెక్ట్ గా రావాలని ట్రై చేస్తూ వాయిస్ కంట్రోల్ చేసేస్తున్నావేమో అని నాకు చిన్న భయంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మంచి పాట పాడినందుకు. థ్యాంక్ యూ. సార్థక్, నీకేమంటే పేషెన్స్ ఇస్ ది కీ. అంటే ఇప్పుడు నీ గొంతు మారుతూ ఉంది కదా, ఇంకొక 1.5 years అనుకుంటా మాక్సిమం. ఇప్పుడు నీకేంటి ఏజ్? 15 15 కదా, ఒక 16-17 మాక్సిమం నీ గొంతు నీ కంట్రోల్లో ఉంటుంది. అంతదాకా కొద్దిగా పేషెన్స్గా ఉండాలి అంతే, విత్ పేషెన్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ నేచర్. వి ఆల్ హ్యావ్ గాన్ త్రూ దట్. సో యు ఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ కదా, కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేస్తూ జస్ట్ స్టడీ యువర్ సెల్ఫ్, స్టడీ యువర్ వాయిస్. అండ్ కానీ నువ్వు కాంపిటీషన్లో ఉన్నావు, కానీ యు ఆర్ ఇన్ ద రేస్. సో యూ కెనాట్ గివ్ ఎనీ ఆఫ్ యువర్, అంటే ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ ఎలాగో స్ట్రాటజిక్గా చేసి అలాంటి పాటలను ఎంపిక చేసుకుని వాట్ క్యాన్ యూ పర్ఫామ్, విచ్ ఎవర్ సాంగ్ దట్ యూ కెన్ పర్ఫామ్ వెల్ ఈజ్ వాట్ యూ నీడ్ టు చూస్ అంతే. అదర్వైజ్ యు ఆర్ సచ్ ఎ టాలెంట్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. సార్థక్, చాలా బాగా పాడావు. కాకపోతే నీ ఈ పాట గురించి మా అందరిది ఒకటే మాట, ఇంకొంచెం బలంగా దృఢంగా పాడాలి ఈ పాట. ఎందుకంటే మసాజ్ కదా నాన్న, హెడ్ మసాజ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం గట్టిగా పడాలి. ఇందులో నాకు భలే నచ్చిన వాక్యం ఏంటంటే పల్లవిలో తనానాని దానానాని 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 అంటే ఏం రాయాలి? తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే. ఎన్ని తలలు ఉన్నాయో చూసా అందులో. ఎంత తమాషాగా రాశారు వేటూరి గారు. మళ్ళీ చరణం కూడా ఎంత మధురంగా ఉంది. తరారి తరారి తరారరా తరి తరారి తరారి తరారిరా తరిరరి రారా తరిరారి రారి. అసలు మళ్ళీ దాంట్లో కూడా మధురమైన మసాజ్ అది. అద్భుతం నిజంగా. అప్రమేయ సంగీత నిధుల నిలయరాజా, అప్పుడప్పుడు లయ తప్పిన వాళ్లకు విలయరాజా. ఇవాల్టి ఇళయరాజా గారి హిట్ సాంగ్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి.
లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా థళ థళ గళాన తటిల్లతా హారాలుగా చేతులు తాకిన గుండెలకి చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో మహోదయం భూలోకమే నవోదయం పువ్వునవ్వు పలకించే గాలిలో నింగి నేల చుంబించే గాలిలో తారల్లా రారే విహారమే అందాలలో మహోదయం నా చూపుకే శుభోదయం సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించరా సువర్ణికా సుగంధమేదో మనస్సునే హరించరా మరాలినై ఇలాగే మరి మరి నటించనా విహారినై ఇవాళే దివి భువి సృష్టించనా గ్రహములు పాడిన పల్లవికి జాబిలి ఊగెనులే కొమ్మన తాకిన ఆమనికి కొమ్ముల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రకృతి, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట ఎలా ఒక ఫ్యాంటసీ, అంటే ఒక వరల్డ్ దట్ యూ కెన్ ఇమాజిన్ త్రూ అ సాంగ్. ఈ క్రియేటెడ్ అ ఫ్యాంటసీ త్రూ దిస్ సాంగ్. అంత కల్పేశారు అలా. బట్ there are so many notes. పద సగా సరే దస పద పద సగా సరే దస అంత. ఇట్స్ ఆల్ ఫ్లోటింగ్. ఆల్ ద నోట్స్ ఆర్ ఫ్లోటింగ్, బట్ దే ఆల్ ఆర్ హోల్డింగ్ ఈచ్ అదర్స్ హ్యాండ్. ఫ్లోటింగ్ నాట్ అంటే ఊరికే అలా సంబంధం లేకుండా ఫ్లోట్ చేయట్లేదు, అందరూ కోఆర్డినేటెడ్. ఆహా మొత్తంగా ఒక క్లాస్లో ఒక 50 మంది పిల్లలు కూర్చుంటే ఇఫ్ ఎవ్రీబడి ఈస్ హోల్డింగ్ దేర్ హ్యాండ్స్, ఈచ్ అదర్స్ హ్యాండ్, ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ హ్యూమన్ చైన్. అలా ఈ పాట ఇట్స్ ఎ మ్యూజికల్ చైన్. ఎక్కడ కూడా ఒక్క డాట్, ఒక్క ఇది మిస్ అవ్వట్లేదు. అన్ని ఆల్ ద నోట్స్ ఆర్ లింక్డ్, ఇంటర్లింక్డ్, అండ్ ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ అలాంటి ఒక పాటని నువ్వు చాలా బాగా ప్రెజెంట్ చేసావు. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ ట్రైయింగ్ ఇట్ యాజ్ ఎ విబ్రాటో ఆర్ దేర్ ఇస్ ఎ లిటిల్ షేకీ. జస్ట్ ఆ పల్లవి ఒకే ఒక లైన్ ఓపెనింగ్. దయం అలా అవుతుంది కదా. కెన్ యూ ట్రై? అంటే కాన్షియస్ గా వితౌట్ విబ్రాటో.
ఊరికి అలా ట్రై చేద్దాం. అందాలలో మహోదయం. సో నీకు అంటే ఇట్స్ అ లిటిల్ స్టామినా ఇష్యూ అనుకుంటా. అంటే ఆ వాయిస్ వితౌట్ యువర్ కంట్రోల్ ఇట్స్ వైబ్రేషన్ యూ హ్యావ్ టు కంట్రోల్. సో కాన్షియస్గా సింగ్ సమ్ సాంగ్స్ వితౌట్ గివింగ్ విబ్రాటో. అలా లేకుండా స్ట్రైట్ నోట్ అండ్ కాన్షియస్లీ రిథంలో సో విబ్రాటో వితౌట్ విబ్రాటో ఇవన్నీ ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ బై బ్రెయిన్. యువర్ వాయిస్ షుడ్ నాట్ కంట్రోల్ ద సాంగ్, యువర్ సాంగ్ షుడ్ కంట్రోల్ యువర్ వాయిస్. అంటే యూ హ్యావ్ టు వి ఆల్ హ్యావ్ టు రీచ్. నేను కూడా ప్రయత్నిస్తున్నాను అంతే. ఇట్స్ ఈజీ టు సే బట్ డిఫికల్ట్ టు గెట్ దట్ కంట్రోల్. సో వీ ఆల్ కెన్ ప్రాక్టీస్ దట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఒక దేవకన్య పాడుతోంది. ఇమీడియట్ గా నెక్స్ట్ లైన్ ఒక మనిషి. అంటే ఒక దేవకన్య ఎలా పాడుతుందో, ఆవిడ ప్రకృతిని ఎలా చూస్తుందో, ఆవిడ ఆ హిమాలయాల్లో అక్కడ విహరించేటప్పుడు ఆవిడకి వచ్చే థాట్స్ ఏంటో అలా రాశారు వేటూరి గారు. ఒక మనిషి అంత అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనిషికి కలిగేటటువంటి అనుభూతులు ఏంటి, అనుభవాలు ఏంటి అనేది ఇమీడియట్ గా ఒక లైన్ తర్వాత ఇంకో లైన్ చదివితేనే అర్థమైపోతుంది వేటూరి గారి గొప్పతనం ఏంటి అనేది. ఊరికే ఉండరు మహానుభావులు, ఊరికే పుట్టరు మహానుభావులు. ఆయన కారణ జన్ముడు వేటూరి గారు. ఇళయరాజా గారు, బాలు గారు, జానకమ్మ కాంబినేషన్ లో ఏ పాట వచ్చినా సరే సూపర్ డూపర్ హిట్. ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారికి, అశ్విని దత్ గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ నీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు సస్టైన్ చేయగలుగుతావు. అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ ని నువ్వు పాడగలుగుతావు. నీకు అంత దమ్ము ఉంది, అంత శక్తి ఉంది. కానీ చివరికి వచ్చేసరికి నువ్వు మేనేజ్ చేయలేకపోతున్నావు. అండ్ ఎక్స్ప్రెషన్ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఎందుకన్నా కొంచెం స్ట్రెయిన్డ్ గా వినిపిస్తుంది ప్రతిసారి యువర్ వాయిస్. ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. చాలా రెస్ట్ తీసుకోవాలి. ఐ డోంట్ నో వాట్ యువర్ డూయింగ్ ఇన్ లైఫ్. చాలా గజిబిజి గందరగోళం అయితే కనుక నీకంటూ తప్పనిసరిగా రెస్ట్ తీసుకొని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ గొంతు. ఓకే, బికాస్ దాట్స్ వెరీ ప్రెషియస్. ప్రకృతి బాగా పాడా, చాలా బాగా పాడా. కొంచెం చరణాల్లో ఇంకొంచెం ఆశ్చర్యంతో కూడిన ఆనందం పల్లవిలో పలికించావు, సాకిలో కూడా పలికించావు. అది ఇంకొంచెం చరణాల్లో కూడా వస్తే బాగుండని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మిగతా చాలా బాగా ప్రయత్నించావు. వేటూరి గారి సాహిత్యం, రాజగారి. మీరు చివరిలో ఒక ట్యూన్ అన్నారు కదా విజయ్ గారు, చరణంలో ఒక ట్యూన్ ఏంటో, చివరికన్నా ట్యూన్ ఏంటి? తరతారం అదనండి, ఆ ట్యూన్ అనండి. పైనుంచి కిందికి ప్రవహించినట్టుగా ఉందా బాణి? ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో. బాణిలోని ఒద్దికను, ఆ ఒదుగును పట్టుకోవడం, తెలుసుకోవడం, గమనించడం. అట్లాగే ఇందులో చరణాల్లో కూడా తన 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 దాంట్లో ఏం రాస్తాం? మిల మిల హిమాలి జల జల ముత్యాలుగా తళ తళ గళన లా 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 తల తల గళన తటిల్లత హారాలుగా. మెళ్ళో తలతలమంటూ తటిల్లత హారం అంటే మెరుపుల హారం మెళ్ళో మెరిసిందంట. తళ తళ గళన తటిల్లత. ఒక అర్థం ఉంది, ఒక శబ్దం ఉంది. వేటూరి గారి గీతా రథానికి రెండు గుర్రాలు, ఒకటి అర్థం అయితే ఒకటి శబ్దం, ఒకటి సౌండింగ్, ఇంకొకటి మీనింగ్ అని. అట్లాగే నాకు సీతారామ శాస్త్రి గారు చెప్పారు ఒకసారి, ఈ పాటలో కావ్యస్థాయిలో వికాసం చెందిన ఒక వాక్యం గురించి చెప్పారు. కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే అని. ఒక ఆమనొచ్చి, ఆమని కాలం వచ్చి, ఆమని ఋతువు వచ్చి ఒక కొమ్మను తాకితే ఆ రెండింటి కలయికలోంచి కోకిల పుట్టిందండి. ఇది బాబోయ్, ఇది కావ్యస్థాయి వాక్యం నాయన. అసలు చూడు ఇలాంటి, నేను ఆ వాక్యం వినగానే నాకు ఉలిక్కి పడ్డాను అని చెప్పి శాస్త్రి గారు నాకు వేటూరి గారి గొప్పతనం చెప్పారు. ఆయన అన్నారు, వేటూరి గారి కంటే నాకు 1,00,000 రెట్లు జ్ఞానం తక్కువ, అందుకోసమే ఆయన కంటే 1,00,000 రెట్లు ఎక్కువ కష్టపడాలి అన్నారు. మరి అలాంటి సీతారామ శాస్త్రి గారు అంటే మనకి ఎన్ని కోట్లు తక్కువ, ఎన్ని కోట్లు మనం ఎక్కువ కష్టపడాలి. I think you did a fantastic job. Thanks for reminding us a beautiful number again. Thank you so much. Good luck. Thank you. ఇళయరాజా గారి పాటల్ని
పాడుకుంటూ ఎంత హాయిగానో ఒక ఎపిసోడ్ అయిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే మళ్ళీ అందుకనే వచ్చే వారం మళ్ళీ ఈ చిన్నారులు మిగిలిన 6 చిన్నారులు ఇళయరాజా గారి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా